Hi everyone, welcome to my channel. One more episode on market outlook. ఈ వీక్ కూడా మార్కెట్స్ ఆల్ టైమ్ హైని రికార్డ్ చేశాయండి. లెట్స్ గో విత్ వన్ బై వన్. సెన్సెక్స్ అంటే మనకి లాస్ట్ వీక్ సెప్టెంబర్ 23rd నుంచి ఇప్పుడు 27th ఆఫ్ సెప్టెంబర్ వరకు మనం చూద్దాము. సెన్సెక్స్ 84,544 ఉంటే ఇప్పుడు అది 85,571 అంటే 369 పాయింట్స్ ఈ వీక్లో సెన్సెక్స్ పెరిగిందండి. అలానే నిఫ్టీ లాస్ట్ వీక్ 25,790 దగ్గర క్లోజ్ అయితే ఇప్పుడు అది 26,178 దగ్గర క్లోజ్ అయింది. 149 నిఫ్టీ అనేది అప్లో ఉంది. అలానే గోల్డ్ మనం చూసుకున్నట్లయితే చాలా పెరుగుతుందండి. 73,840 లాస్ట్ వీక్ ఉంటే ఇప్పుడు 75,120 అంటే 76,000 కూడా టచ్ చేసిందండి. మేబీ గోల్డ్ ఇంకా 78,000కి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. ఎందుకంటే కొంచెం ఈ వార్ సిచ్యువేషన్ అనేది ఇంకొంచెం ఇంటెన్సిఫై అయినట్టుగా కనిపిస్తుందండి. బికాస్ ఆఫ్ దట్ రిస్క్స్. అలానే మనకి ఫెడ్ రేట్ కట్ ఎప్పుడైతే చేశారో ఇంకా ముందుకి ఇంకొంచెం ఫెడ్ రేట్ కట్స్ ఉండబోతున్నాయి అనే ఎప్పుడైతే ఇండికేషన్స్ ఇచ్చారో దానివల్ల కూడా గోల్డ్ చాలా వరకు పెరుగుతుందండి. అలానే మనకి యూఎస్డి 83 రూపీస్ 70 పైసా పర్ డాలర్ ఇన్ ఇండియన్ రూపీస్. అలానే మనకి సిల్వర్ కూడా 92,000ని టచ్ చేసిందండి. వెరీ మచ్ నియర్ టు 1 lakh అవ్వడానికి సిల్వర్ చాలా దగ్గరలో ఉంది. అలానే క్రూడ్ $74 నుంచి ఈ వీక్ $72-71 దగ్గర అయిందండి. దిస్ ఈస్ ద అప్డేట్ ఆన్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నాం. అలానే నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకి ఆల్ టైమ్ హై మనకి ఆల్మోస్ట్ 26,277 అయితే. సపోర్ట్ లెవెల్స్ అయితే 26,000 దగ్గర అండ్ 25,800 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ కనపడుతున్నాయి. అలానే రెసిస్టెన్స్ అయితే 26,450 26,600 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుందండి. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ చాలా పాజిటివ్గానే మనకి కనిపిస్తుందండి. ఇంత పాజిటివ్గా ఈ వీక్ అవడానికి కారణాలు మనం చూసుకున్నట్లయితే చైనాలో వాళ్ళు తీసుకుంటున్న ఈ స్టిమ్యులస్ మెజర్స్ అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ అండ్ రియాలిటీ అండ్ ప్రాపర్టీ సెక్టార్ని కొంచెం అప్ ట్రెండ్లోకి తీసుకెళ్ళడానికి, ఎకానమీని కూడా అప్ ట్రెండ్లోకి తీసుకెళ్ళడానికి చాలా స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానీ స్టిమ్యులస్ మెజర్స్ తీసుకుంటున్నారండి. దాన్ని అంటే $142 బిలియన్ మార్కెట్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫర్ డిఫరెంట్ మెజర్స్ ఆన్ డిఫరెంట్ మెజర్స్. అది చాలా పాజిటివ్గా నాట్ ఓన్లీ ఏషియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా అయితే మనకి రెస్పాండ్ అయ్యాయండి. ఇది కాకుండా మనకి నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ఐపీఓస్ అండి. ఆల్మోస్ట్ ఈ దివాళీ ఈ ఫెస్టివల్ సీజన్ ఎక్కువగా మనకి కన్నా ఐపీఓలో ఫెస్టివల్ సీజన్ బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ 2 months అంటే నవంబర్ డిసెంబర్ ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అయితే మనకి 50,000 crores ఐపీఓస్ రాబోతున్నాయి. బిగ్గెస్ట్ ఐపీఓ ఎవరు మనం చూసుకున్నట్లయితే హుండాయ్ మోటార్ 25,000 crores ఐపీఓతో రాబోతుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 10,000 crores అండ్ అథార్ ఎనర్జీ 3,100 crores. ఇవి కాకుండా స్విగ్గీ, ఎస్జీవీఎన్ గ్రీన్ ఎనర్జీ, హోటల్ లీలా, మోబివిక్, హెక్సావేర్ ఇలాంటివి చాలా ఐపీఓస్ అయితే రాబోతున్నాయండి. మీరైతే ఈ మనీ అయితే రెడీగా పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ హ్యూజ్ లిస్టింగ్ గెయిన్స్ కూడా మంచి ఐపీఓస్లో మంచి లిస్టింగ్ గెయిన్స్ కూడా వస్తున్నాయండి. ఇవి కాకుండా మనకి ఈ వీక్ ఇంపార్టెంట్ స్టాక్స్ మనం తీసుకున్నట్లయితే సోలార్ పవర్ నుంచి అంటే మనకి అంటే యూఎస్ హ్యాస్ కమిటెడ్ దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సోలార్ ప్రొడక్షన్, సోలార్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుందనే న్యూస్తో కొన్ని ఈ కంపెనీస్ అంటే కేపీఐటీ, టాటా పవర్, ఓరియానా పవర్, అదాని గ్రీన్ ఎనర్జీ, అలానే మనకి రెన్యూబుల్స్, వారీ రెన్యూబుల్స్ టెక్నాలజీస్ ఇలాంటి కొన్ని ఈ సోలార్ సెక్టార్కి సంబంధించిన డైరెక్ట్ ఇండైరెక్ట్ సెక్టార్స్లో అయితే మీరు ఒక్కసారి రేడార్లో పెట్టండి. అలానే కొంచెం ఫాలో చేయండి. దీ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ గుడ్ రిటర్న్స్ ఈ సోలార్ పవర్ సంబంధించిన ఈ కంపెనీస్. అలానే మనకి కొన్ని కంపెనీస్ లైక్ మనకి షుగర్ అండి. అంటే గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ఎథనాల్ అండ్ షుగర్ ప్రైజెస్ని పెంచాలని, అంటే మన లోకల్ సప్లయర్స్ని కొంచెం బూస్ట్ చేయాలని ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. దానివల్ల ఈ షుగర్ కంపెనీస్ అయినా లైక్ రేణుకా శ్రీ షుగర్స్ కానీ, బజాజ్
హిందుస్థాన్ షుగర్స్, ఇలాంటి కొన్ని బలరాంపురి చిని, ఇలాంటి కొన్ని షుగర్ స్టాక్స్ కూడా కొంచెం లైమ్ లైట్లోకి మనకి కనిపిస్తున్నాయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐస్ అయితే చాలా మనకి ఇండియాలో ఫ్లోస్ అనేవి స్టార్ట్ అయ్యండి. నాట్ ఓన్లీ దట్, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎఫ్ఐఐస్ ఎఫ్ఎన్ఓలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అండ్ మన మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 years అయిందండి. సో దాని రిజల్ట్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఎవ్రీ ఇయర్ మనకి $70-80 ఈ ఎఫ్డిఐ అనేది మనకి మన ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది. అలానే ఇప్పుడు అది $100 billion ఎవ్రీ ఇయర్ అట్రాక్ట్ చేసే అంత సిచ్యువేషన్స్కి మనము అంత పాజిటివ్గా వెళ్తున్నామండి. ఎఫ్డిఐస్ అయితే మాత్రం ఇన్ఫ్లోస్ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎస్పెషలీ మన డిఫెన్స్ సెక్టార్ తీసుకున్నట్లయితే 1.2 trillion ఎక్స్పోర్ట్స్ మనం ఒక ఆల్మోస్ట్ 20 countries ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని మనం సప్లై చేయగలిగామండి. దిస్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్కి చాలా పాజిటివ్గా అయితే మనం వెళ్ళబోతున్నాము. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ మేకింగ్ అస్ మార్కెట్స్ ఆర్ వెరీ పాజిటివ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఐయింగ్ ఆన్ ఇండియా అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. ఇదర్ ఎఫ్పిఐస్ కానీ, ఎఫ్ఐఐస్ కానీ, అలానే ఐపీఓస్లో కానీ అంత పార్టిసిపేషన్ మనకి బాగా కనిపిస్తుందండి. సో ఇండియా ఈజ్ షైనింగ్ very much. So please don't miss this opportunity and be in the equity, but be very careful like ఏ సెక్టార్స్లో, ఏ స్టాక్స్లో, ఏ ప్రైస్లో తీసుకోవాలి. సో డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్ స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి. అలానే ఫైనాన్షియల్ ప్లానర్స్ని కూడా మనము కంపల్సరీ మీట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసి ఈక్విటీలో ఎలా పెడితే బాగుంటుంది అనేది డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.